దేశంలో 12 ఏళ్లకు ఒకసారి ప్రధానమైన నదులకు పుష్కరాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, సరస్వతి, భీమా, ప్రాణహిత నదులకు పుష్కరాలు నిర్వహిస్తారు. సరస్వతి పుష్కరం అనేది సరస్వతి నదికి జరిగే పండగ. ఇది సాధారణంగా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. సరస్వతి నదిని త్రివేణి సంగమం వద్ద ప్రవహించే అంతర్వాణిగా పరిగణిస్తారు. ఈ పుష్కరాన్ని బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినప్పటి నుండి 12 రోజుల పాటు ఆచరిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. తెలంగాణలో సరస్వతి పుష్కరాలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. పుష్కర ఘాట్లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. నదిలో స్నానం ఆచరించి పూజలు చేశారు. కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే గాలివాన బీభోత్సవం వల్ల రహదారులన్నీ బురదమయంగా మారాయి. దీంతో మహదేవాపూర్ కాళేశ్వరం రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాలను క్రమబద్ధీకరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు 26వ తేదీన ముగియనున్నాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్. గుడ్ ఈవినింగ్. దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే యొక్క పుష్కరాలు 12 నదులకు సంబంధించి యొక్క పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ యొక్క పుష్కరాలకు ప్రత్యేకంగా భక్తులు మాత్రం హిందువులు ఒక సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క పుష్కరాలను నిర్వహిస్తారు. ఈ యొక్క పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే యొక్క పుష్కరాలు హిందువులు సాంప్రదాయబద్ధంగా ఈ యొక్క పుష్కరాలను ఆచరిస్తారు. ఈ యొక్క పుష్కరాలకు 12 పుణ్య నదులకు 12 నెలలకు ఒకసారి ఈ యొక్క పుష్కరాలు నిర్వహించే సాంప్రదాయం ఉంది. ఈ పండుగను నదులను పూజించడం, నదిలో స్నానం చేయడం, పితృదేవతలను పిండ ప్రదానం చేయడం వంటి యొక్క కార్యక్రమాలు చేస్తారు. ఈ నదులలో స్నానం చేస్తే పుణ్యఫలం వస్తుందని హిందువుల నమ్మకం. సరస్వతి పుష్కరాలు మనం భూపాల్పల్లి కాళేశ్వరంలో చూసినట్లయితే ఈ నెల 15 నుంచి 26 వరకు యొక్క జరిగే పుష్కరాలు సీఎం రేవంత్ రెడ్డి దాన్ని ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభించిన 2 రోజులకే మొత్తం గాలి దుమారం రావడంతో అక్కడ ఉన్న పండాలు మొత్తం పూర్తిగా
నేలమట్టమయ్యాయి. నేలమట్టం కావడంతో భక్తులు చాలా కొంత ఇబ్బందులు పడ్డారు. దానికి సంబంధించి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఈ యొక్క అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క త్రివేణి సంగమం నుంచి సరస్వతి పుష్కరాలు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే దేశంలో ఈ యొక్క త్రివేణి సంగమం అనేది ఈ యొక్క కాళేశ్వరం దగ్గరనే ఉంది. ఖచ్చితంగా ఇలాంటి 3 నదులు దగ్గర ఉండేది యొక్క త్రివేణి సంగమం అంటారు. దీనికి సంబంధించి భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చి, ఈ రోజు ఆదివారం కావడంతో భక్తులు మాత్రం పెద్ద ఎత్తున తరలి వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. సుమారు రోజుకు 1,00,000కు పైగా భక్తులు వచ్చి ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి పుణ్యస్నానాలు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రం పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ నుండి కూడా ఈ యొక్క పుణ్యస్నానాలు చేయడానికి చాలా మంది భక్తులు మాత్రం భక్తి శ్రద్ధలతోటి కుటుంబ సమేతంగా వచ్చి దర్శించుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సల్మాన్.